హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు రైస్ బ్యాగ్లోని పాదులు ఎలా పెట్టాలో అడిగారు కదండి. మీకు అది ఇప్పుడు చూపించిపోతున్నానండి. ఎందుకంటే కొంచెం మట్టి రైస్ బ్యాగ్లో ఉంటే మనకి ఫ్రీగానే మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు, ఖర్చు లేకుండా అంటున్నారు. కానీ చాలామంది చిన్న చితకో కొద్దిగా ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే మేము పెట్టే పద్ధతి అయితే ఏ ఖర్చు ఉండదండి, మనకు అందుబాటులో. చూసారు కదా, ఇవ్వండి. ఎక్కడ కూడా మా మేడ అంతా ఇప్పుడే వాటరింగ్ పోసాను. ఎక్కడ కూడా మా మేడ అంతా నాశనం మాత్రం మీకు కనిపించదు, ఎందుకంటే అంత క్లీన్గా పెట్టుకున్నాను. ఇవ్వండి రైస్ బ్యాగ్లోనే ఇవి చూసారా, మీకు పసుపు కొమ్ములు పెట్టడం చూపించాను కదండి మీకు. ఇవ్వండి రైస్ బ్యాగు. మనకి మట్టి దగ్గరలో మనకి మట్టి దొరికితే కర్రలే ఇంట్లో ఏమైనా కర్రలు ఉంటే పెట్టుకోవచ్చండి. ఇలాగా ఇటుకలు ఏమైనా ఎత్తిపెట్టి, లేదంటే చిన్న స్టాండ్ లాగానే ఏదైనా అరేంజ్ చేసుకుని పెట్టుకోవచ్చండి. టైల్స్ పెట్టుకుని కింద 4 పెంకు ముక్కలు పెట్టుకుని టైల్స్ పెట్టుకుని దాని మీద కూడా పెట్టుకోవచ్చు. మీకు రైస్ బ్యాగులు చూపించాను కదండి, పసుపు కొమ్ములు నాటడం. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో పసుపు. ఇవ్వండి ఈ 2 బ్యాగులు పసుపు పెట్టాను కదండి, 2 కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవేమో చామదుంపలన్నీ. ఇవ్వండి 2 బ్యాగులు చామదుంపలు పెట్టాను. ఇవి రెడ్ తోటకూరని. ఇవి కొంచెం ఖాళీగా ఉంది కదండి, మొక్కలు పెట్టాను కదండి, అందు గురించి రెడ్డ తోటకూర వేసానండి. మీకు హార్వెస్ట్ చేయడం కూడా చూపించాను. ఇది ఇంకోటండి, ఇదిగోండి పాదులు వేరే గ్లాసుల్లో వేసండి పాదులు. ఇందులో రెడ్డ తోటకూర అంటే హార్వెస్ట్ చేసి పాదులు అయితే ఇదిగోండి తెచ్చి ఇలా పెట్టండి. ఎందుకంటే మనం డైరెక్టర్ ఇందులో విత్తనాలు వేసి డైరెక్టర్ పెట్టేస్తే గమ్ముని ఎదగమట్టండి. దాని గురించి ఏంటంటే మనం వేరే దాంట్లో విత్తనాలు వేసుకుని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, బేగా జర్మిషన్ అవుతుంది మట్టండి. ఏళ్ళు అన్నది బాగా ఎదుగుద్ది కూడా. పాదులు కూడా చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు కదండి, ఇదిగోండి రైస్ బ్యాగ్ చూసారా, దోసకాయ పాదులండి. బ్యాగ్ కింద పాదులు సరే ఎంత బాగా వచ్చినాయో, బుషీగా వచ్చినాయి. ఇది రైస్ బ్యాగ్ అండి, మిర్చి మొక్క ఉంది చూసారు కదండి. ఇదిగోండి రైస్ బ్యాగ్లోనే ఇదిగోండి ఇవి ఆనపకాయ పాదులన్నీ చూసారు. ఇవ్వండి ఇవి కూరగుమ్మడి అనుకుంటున్నానండి. గీతలు ఉన్నాయి కదా, ఇవి కూరగుమ్మడి అనుకుంటున్నాను. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. నేను వేరే దాంట్లో తీసుకొచ్చి ఇందులో కప్పెట్టనమాట అండి. ఇవ్వండి చుక్కకూర అండి. చూసారు కదా, మనకి ఏదైనా విత్తనాలు వేసుకునేటప్పటికి బ్యాగులు ఖాళీగా ఉండే బదులు మనం ఆకుకూరలు వేసుకుని అవి కొంచెం జర్మినేషన్ అయ్యాక ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆకుకూర చూసారు కదా ఎంత ఫ్రెష్గా, ఎక్కడ కూడా ఎంత కూడా డ్యామేజ్ లేకుండా చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉందని చూసారా. 4 కూడా చుక్కకూర అండి, ఎంత హెల్తీగా ఉందో, అంత పచ్చగా ఉందో మీరు చూసారు కదా. 4 బ్యాగులు చూసారు కదా. బ్లాక్ టప్ ఎలా పెడతామో ఇది కూడా అంతే ఈజీగా. ఇదిగో ఈ కాకరకాయని, ఇవి కూడా వేరే దాంట్లో వేసి ఇందులో ఎత్తాను మట్టండి పాదులు పెట్టుకోవడానికి. ఇవన్నీ బెండ మొక్కలు వేసాను, ఇందులో 4 మొక్కలు వేసాను. ఇవి సరిపోతాయండి. ఇదిగోని గోంగూర, పొల గోంగూర చూసారా, ఈ రెండిట్లో గోంగూర వేసాను. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి చూసారు కదా. ఇవి బెండ మొక్కలండి, ఇవి బెండ మొక్కలే. ఇందులోని కూడా బెండ మొక్కలు వేసానండి. ఇవి కూడా ఇవి పాదులు అడిగారు కదా, ఇదిగోండి ఆనపకాయ పాదు. ఈ బ్యాగులో ఆనపకాయ పాదు అయితే పెట్టానండి. ఆ బ్యాగులోని, ఈ బ్యాగులోనేమో దోసపాదండి, ఇది కూడా దోసపాదే. ఇవ్వండి ఈ బ్యాగులో కూడా దోసపాదులే. బ్యాగ్ అయితే ఏముందండి, మామూలు టప్ అయితే ఏముందండి, మనకి సైజు కొంచెం ఇది ఖాళీగా పెద్దగా ఉండాలి. ఏదైనా సరే మనం కంటైనర్లో వచ్చినట్టే బ్యాగులో కూడా వస్తాయండి. బ్యాగులో ఏ మొక్కలన్నా పెట్టుకోవచ్చు, అది ఇదని ఏమి లేదండి. దానికి బలం సరిపోవాలి, మట్టి సరిపోవాలి, అంతేగాని మనకి బ్యాగుల్లో ఎలాగ వస్తాయి ఇందులో కూడా అలాగే వస్తాయండి, చాలా ఈజీగా వస్తాయండి. చూసారా, ఇదిగోండి బెండ మొక్క బరువుకి రెడ్ బెండకాయ అండి, బరువుకి ఎలా ఏలపడిపోయినాయో చూసారు కదండి. ఇవన్నీ ఇంత హైట్ ఉండాలండి. హైట్ ఉంటే నేను ఏం చేశానంటే కట్ చేసేసాను. ఇవి కట్ చేసిన కానీ ఇవ్వండి ఇలా కట్ చేసి కింద కట్ చేసేసి ఈ కొమ్మ కట్ చేసేసానండి. ఇవన్నీ బుషీగా వచ్చినాయండి. ఇంక ఇది ఇంకా ఉన్నాయి కదండి కాయలని ఉంచేసానండి. ఇవేమో విత్తనాలు ఉంచానండి. చాలామంది విత్తనాలు మొక్కలు అడుగుతున్నారండి. మాకు దగ్గర అయితే నేను మొక్కలు ఇవ్వడానికి, విత్తనాలు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదండి. మరి దూరం అయితే మరి అవ్వదు కదండి, మాకు అవ్వదు మీకు అవ్వదు కదండి, అందు గురించి ఇబ్బంది అన్నమాట అండి.
చూసారండి, నారింజకాయలు ఒకే కొమ్మకి 3 కాయలు ఉన్నాయి. ఇవి ఎలాగ వదిలేసానని బరువుకి అలాగే ఏలబడిపోతున్నాయి. ఇవి చూసారు కదండి, ఇదిగోండి. అసలు మనం అనుకుంటాం ఇదిగోండి ఆ చిన్న పెరుగు బకెట్కి అసలు ఇది కాయ మోసే అంత బరువు ఉందండి ఈ చెట్టు. అసలు కాయ మోయగలదండి. ఆ చిన్న కొమ్మ విత్తనం పడి వచ్చిందండి. పడి విత్తనం పడినతోటే వెంటనే పువ్వులు పూసినాయి, పూతకొచ్చింది. చూసారా, గ్రాఫ్టింగ్ కాదు, లేకపోతే తెచ్చింది కూడా కాదండి. విత్తనం పడి వచ్చిన వెంటనే కాండం కూడా ఇది ముదరలేదండి, అయినా కాయకి తయారైపోయింది. ఒకవేళ దీని కాయ వచ్చినా అది తట్టుకోగలదండి కొమ్మ. చూసారా, అంత విచిత్రంగా ఉన్నాయి అదండి. చూసారు కదండి, ఇవన్నీ అన్నీ ఇలా పెట్టుకోవడం మనం ఈజీగా. ఇవ్వండి పాదులు. మట్టిలో ఏమైనా విత్తనాలు ఉన్నాయనుకోండి, అవే వచ్చేస్తాయి. ఇది బూడిద గుమ్మడికాయ అనుకుంటండి, నేనేం పెట్టలేదు. ఇవి వచ్చినాయండి. ఇదేమో వైట్ బచ్చలండి. ఇది కూడా వచ్చిందండి. అంజీరపళ్ళు ఇవన్నీ అయిపోవచ్చినాయి. ఈ కొమ్మ అన్నీ ఇవన్నీ ఆకులు రాలిపోతే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి మొత్తం. చూసారు కదా, ఇవ్వండి. ఈ టప్లో కూడా అలాగే పెట్టానమాట. చూసారు కదా, ఇవ్వండి. బ్యాగులు అడుగుతున్నారు కదండి, ఇది విధానం అండి. బ్యాగ్లో ఏమాత్రం మీ దగ్గర మట్టి ఉన్న బ్యాగులు ఉన్నా చేయగల శక్తి ఉండాలి కానివ్వండి, మనం ఈజీగా ఏదైనా పెట్టుకోవచ్చండి. వంకాయలు చూసారా, మీకు చూపించలేదు, చాలా వంకాయలు కోసానండి. ఇవ్వండి, కాయలు లేతగా ఉన్నాయి. ఇవ్వండి కాయలు చూసారా, ఇవ్వండి వంకాయలు. ప్రతి చెట్టు ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవి పడుతున్నాయి కదండి, అందు గురించి ఫుల్గా మొక్కలన్నీ పోతూ ఉన్నాయండి. వంకాయ మొక్కలన్నీ చాలా పోతూ ఉన్నాయి అన్నీ కూడా. ఇవ్వండి పూత చూసారా, ప్రతి మొక్క ఫుల్గా పోతూ వర్షాలు పడి చినుకులు పడుతున్న వల్ల ఫుల్గా పూత అయితే వచ్చిందండి. ఇదేమో బ్లాక్ వంకాయ అండి. ఇదిగో చూసారా, వంకాయలు పూత ఉంది, కాయలు ఉన్నాయి. పూత కాయలండి చూసారా. ఇవ్వండి బ్యాగులో, అది కూడా నేను మిర్చి మొక్క 2 మొక్కలు బ్యాగ్లో పెట్టాను. నా బ్యాగ్ ఎంత ఉంది చూసారా, మాది మైకా కవరు మట్టి వేసి పెట్టానండి బలంగా. అలా మైకా కవర్లు బలమైన కవర్లు అయినా సరే ఆగుతాయండి. మిర్చి మొక్క ఒకటి పెట్టానని చూసారు, ఫుల్గా చెట్టు నిండా ఫుల్గా పోతుంది. ఇవ్వండి కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, కాయలు మిర్చి కాయలు. ఇలా ఒక చెట్టు 2 చెట్లు ఉన్నాయంటే మనకు బోళ్ళు కాయలు, మిర్చి కాయలు. చూసారు కదా, ఇదండి మొత్తం ఇవన్నీ. మనం మొక్కలు పెట్టుకోవడానికి ఏమాత్రం సందేహం వచ్చక్కర్లేదండి. ఈజీగా మనకి మట్టి దొరికి రైస్ బ్యాగులు ఉన్నా ఈజీగా పెట్టుకోవచ్చు. లేదు మా దగ్గర టప్పులు ఉన్నాయో అవి కూడా పెట్టుకోవచ్చండి, చాలా ఈజీగా వస్తాయండి. ఇది కూడా మనం చెయ్యాలి అన్న తాపత్రయం ఉండాలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు. చూసారు కదా, ఇదండి. ఇవ్వండి ఇక్కడ చాలా, అక్కడ కూడా చాలా, ఇవ్వండి ఇక్కడ కూడా చాలా మొక్కలు పెట్టాను నేను. చూసారా, ఎర్ర తోటకూర ఇదిగోండి బకెట్లో. ఇవ్వండి మీకు విత్తనాలు చూపిస్తానన్నాను చూసారా. విత్తనాలు ఇలాంటివి ఒక వేరే డబ్బాలో వేసుకుంటండి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత కొంచెం హైట్ ఎదిగిన తర్వాత ఇవి తీసుకుని వేరే దాంట్లో మనం నాటుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవండి మళ్ళీ ఆకులు దూసేస్తే చెట్టు నిండా మొగ్గ వచ్చిందండి. ఇవి చూసారా, ఇవి కాయలు. ఏం కాయలో తెలియదు కదండి, మొత్తం ఎన్ని కాయలు ఎలా వచ్చినాయండి. దీని పొడికి ఇవి కాయలో తెలవు, పువ్వులో తెలవండి. దీనికి మాత్రం ఫుల్గా ఎలా అయితే వచ్చిందండి కొమ్మ మొత్తం అంతా. చూసారా, ఇది మొక్క అని. ఇవ్వండి పాదులు. చూసారా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విత్తనాలు వేరే వేసుకునండి. ఇవి ఇలా వేసుకున్నాను. ఇదేమో వైట్ చిక్కుడు, ఇదేమో రెడ్ మటన్. చూసారు కదండి, ఇది చూసారు కదండి. ఇదిగోండి పసుపు మా తోటలోదండి. చాలా పసుపు వచ్చేస్తే సగం తీసాను, సగం ఉంచానండి. అయినా సరే సైడ్ పెట్టేసిన మొక్కలు వచ్చేస్తున్నాయండి. ఇలా ఎవరికైనా దగ్గర అయితే ఏమైనా పంపించవచ్చండి, దూరం అయితే అవ్వదు కదండి, అందు గురించి చెప్తాను అన్నమాట అండి. చూసారు కదండి, ఇదిగోండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.